టీమిండియాలో ఫన్నీగా ఉండే ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ అని టక్కున చెప్పేయొచ్చు. సీనియర్స్ జూనియర్స్ అన్న తేడా ఏమీ ఉండదు విరాట్ కోహ్లీకి. అందరితో ఇట్టే కలిసిపోతారు. వాళ్ళతో కలిసి జోక్లు కూడా వేసుకుంటూ నవ్వుతూ అందరినీ ఇమిటేట్ చేస్తూ అతను ఉన్న గ్రూప్ సందడి సందడి చేసేస్తూ ఉంటారు. ప్రాక్టీస్లో అయినా డ్రెస్సింగ్ రూమ్లో అయినా కోహ్లీ ఉన్నాడంటే చాలు అక్కడ సందడి సందడి ఉండాల్సిందే. న్యూజిలాండ్తో దుబాయ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ కాస్త ఫన్ క్రియేట్ చేశారు. అప్పటికే టీమిండియా సెమీఫైనల్స్ కు చేరడంతో అది నామమాత్రపు మ్యాచ్ గానే మొదలైంది. ఫీల్డింగ్ చేసే సమయంలో గ్రౌండ్ లో చిన్న పిల్లాడిలా మారి అల్లరి చేస్తూనే ఉంటారు విరాట్ కోహ్లీ. దానికి తోడు తన భార్య అనుష్క శర్మ కూడా మ్యాచ్ వీక్షించేందుకు రావడంతో ఆమెకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన బంతిని విలియమ్సన్ సైడ్ స్ట్రైట్ గా తరలించాడు. ఆ బంతి నేరుగా శ్రేయస్ అయ్యర్ దగ్గరికి వెళ్ళింది. అయితే నెమ్మదిగా వస్తున్న బంతి అయ్యర్ చేతుల్లో మిస్ అయింది. వెనక్కి తిరిగితే బంతి కనిపించలేదు, పక్కన కూడా లేదు. దాంతో కంగారు పడిన శ్రేయస్ అసలు ఆ బంతి ఎటు వెళ్ళిందా అంటూ చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉన్నారనమాట. దాంతో స్టేడియంలో ఉన్న వాళ్ళంతా నవ్వారు. శ్రేయస్ అయ్యర్ వెంటనే కోహ్లీ దగ్గరకు వచ్చి బంతి కనిపించలేదు భాయ్ అని చెప్పి లాంగ్ ఆన్ వైపు ఫీల్డింగ్ కి వెళ్లారు. దాంతో కోహ్లీ బంతి పట్టుకోకుండా రింగా రింగా రోజెస్ అంటూ గింగిరాలు తిరుగుతావేంట్రా అంటూ శ్రేయస్ అయ్యర్ బంతి చుట్టూ తిరిగినట్టుగా తిరిగారనమాట. దాంతో అక్కడ స్టేడియంలో ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. కాసేపు ఆ ఇన్సిడెంట్ ఫన్నీగా కనిపించింది. అదే కాకుండా మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రొనాల్డోని ఇమిటేట్ చేశారు. గోల్ కొట్టినప్పుడు రొనాల్డో ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా వికెట్ పడిన తర్వాత రొనాల్డోలా సెలబ్రేట్ చేశారు. అనుష్క శర్మ వచ్చిన ఆనందంలో విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో చిన్న పిల్లాడిలా మారి సరదాగా మారారు.